కాంగ్రెస్ యూనివర్సిటీ గురించి తెలుసా మీకు? అదేనండి, కుట్రలు, కుతంత్రాలు, కప్పదాట్లు, వెన్నుపోట్ల గురించి నేర్పిస్తుంటారు కదా. అదిగో అదే కాంగ్రెస్ మోసాల యూనివర్సిటీ. దానికి బాస్, ప్రధాన శిక్షకుడు రేవంత్ రెడ్డి. దగా అనే గాలి పీలుస్తూ అబద్ధం అనే ఆహారాన్ని తింటూ బతుకుతున్న కాంగ్రెస్ పార్టీ 3 అడుగుల మొండి కత్తితో మళ్లీ రైతుకు వెన్నుపోటు పొడిచింది. బెల్లం పాకంలో ముంచి తీసేసినట్టుగా తీయటి మాటలు చెప్పి మరోసారి దగా చేశారు. రైతు భరోసా విషయంలో అన్నదాతకు మళ్లీ మోసమే జరిగింది. జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవం సాక్షిగా ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి? ఇవాళ బ్యాంకులకు సెలవు, అర్ధరాత్రి 12 గంటల తర్వాత టకీమని రైతుల ఖాతాలో రైతు భరోసా పైసలు పడతాయి అని చెప్పాడా లేదా? ఆ ఊసరవెల్లి మాటలు మళ్ళొక్కసారి వినండి. రాష్ట్రంలో ఉండే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు విన్నారుగా, మరి పడ్డాయా రైతు భరోసా పైసలు? వేశాడా రేవంత్ రెడ్డి? ఇంతకన్నా పచ్చి మోసం ఉంటుందా? మాట్లాడితే నల్లమల అడవుల నుంచి వచ్చాను అంటాడు. ఆ అడవిలో క్రూర మృగాలు కూడా కాస్త న్యాయంగా బతుకుతాయి, కానీ ఈ మనిషికి మాత్రం అట్లాంటివేమీ లేవు. ఆ పూటకి ఏదో మాట చెప్పి సర్దుకోవడం, తర్వాత జనానికి ముఖం చాటేయడం. దీన్ని నయవంచన అని కూడా అనలేం. అంతకన్నా దారుణమైన పదాన్ని కనిపెట్టాలి. జనం కొత్త తిట్లు నేర్చుకొని మరీ తీడుతున్నారు. సిగ్గు రాకపోతే ఇంకేం జన్మలవి? నిన్న కేటీఆర్ కొడంగల్ గడ్డ మీద నిలబడి గర్జిస్తే ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా ఇప్పటిదాకా నోరు విప్పనే లేదు. కొంటుండా ముఖ్యమంత్రి పంటలు, బోనస్ ఇస్తుండా, కందులు కొంటుండా, రైతు బంధు వడ్డదా? మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా? మీరు అబద్ధం చెప్తున్నారు. ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు. కోసుకొచ్చి ఏం చెప్పిండు? టకీ అట. మేము నిజమే అనుకుంటే కోసుగిలా చెప్పిండు కదా, ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా, అబద్ధం చెప్తాడా అనుకున్నాను. టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు, టుకీ లేదు, ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి శైలా పట్టుర్రి. రైతు బంధు పైసలు పడ్డాయా? ఒకసారి పడనోళ్ళు శైలా పట్టండి. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి శైలావట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? మీ కొడంగల్ కూడా స్పెషల్ గా ఏం వేస్తలేడా? టకీమని లేవా? బోనస్ పడ్డదా? టకీమని. మరి ఎవరికేమిచ్చిండు 14 నెలల్లో? మీరు చూస్తున్నారు వీడియోలు, ఆ వాట్సాప్లలో వస్తున్నాయి. ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు. అవి ఏమన్నా తిట్లా? ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో 2 మగ్గులు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తాను, రేషం లేని బతుకు కాబట్టి నడుస్తాను. స్కూళ్లలో బేసిక్ సైన్స్ పాఠాలు చెప్తుంటారు, అమీబా అంటే ఏకకణ జీవి అని. కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికీ అర్థమైపోయింది ఏంటంటే రేవంత్ కుట్రకణ జీవి అని. ఇక ఆ జీవి నోటి నుంచి ఊడిపడేవన్నీ ఉల్ఫా మాటలే. ఒక్కటంటే ఒక్క మాట కూడా చక్కగా రాదు. తినే తిండిలో కూడా అబద్ధాలను కలుపుకొని తింటాడో ఏమో గాని మోసానికి మనిషి రూపం అంటే రేవంత్. ఒక్క ఏడాదిలో ఇన్ని మోసాలా? రైతు భరోసా పైసలు టకీమని వేస్తామన్నాడు, మరి వేశాడా? 2 ఎకరాల వాళ్ళందరికీ పైసలు ఇచ్చాము అని చెప్తున్నాడు, మరి మీ ఖాతాలో పడ్డాయా? 1/2 ఎకరం వాళ్ళకు కూడా డబ్బులు పడకపోతే మరి ఎవరికి ఇచ్చినట్టు?
రైతు భరోసా నిధులు ఎవరి ఖాతాల్లోకి దారి మళ్లుతున్నాయి? ప్రభుత్వం ఇంత ఘోరంగా తప్పుడు లెక్కలు చెప్పొచ్చా? సర్కార్ మోసంపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం మరి ఏదైతే రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇస్తా అని గద్దెనెక్కి కానీ ఆ మాటలు నిలబెట్టుకోవడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దసరా అన్నాడు దసరా పోయింది, దీపావళి అన్నాడు దీపావళి పోయింది, సంక్రాంతి అన్నాడు సంక్రాంతి పోయింది, జనవరి 26 అన్నాడు జనవరి 26 పోయింది. లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా రాకపోవడం వల్ల వాళ్ళకు పెట్టుబడికి చాలా ఇబ్బంది అవుతుంది. రైతులందరూ కూడా దిక్కులు చూసే పరిస్థితి తెచ్చిండు ఈ రేవంత్ రెడ్డి. ఇట్లా రాష్ట్రంలో ఏ రైతును అడిగినా మాకు రైతు భరోసా పైసలు రాలేదు అనే సమాధానం చెప్తున్నారు. ఇది దగా కాకపోతే ఇంకేంటి? కాంగ్రెస్ నయవంచనలో మరో నయా పర్వం ఇది. ప్రభుత్వం చెప్తున్నది వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు. క్షేత్రస్థాయిలో అంతా ఆగమాగంగా ఉంది. పెట్టుబడి సాయానికి ప్రభుత్వం మళ్లీ ఎగనామం పెట్టడంతో అన్నదాత తల్లడెల్లిపోతున్నాడు. భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు 12,000 కుదించి దాన్ని దసరా దీపావళి సంక్రాంతి అనుకుంటా కాలయాపన చేస్తూ ఇప్పుడు మొన్న వచ్చేసరికి ఎకరానికి 12,000 చొప్పున ఏదైతే జనవరి 26 తారీఖు ఉన్నది, ఈరోజు ఆదివారము జనవరి 26 తారీఖు సెలవు ఉంటుంది బ్యాంకు, పొద్దున మీకు టంగ్ మనకి మెసేజ్ వస్తుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఎంత అబద్ధాల కోరుగా నిలుస్తుందో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. నిన్న ఎకరానికి సంబంధించినటువంటి రైతు పెట్టుబడి సాయం రైతు భరోసా కింద ఎకరానికి సంబంధించినటువంటి రైతులకు 6,000 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయని చెప్పినటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ ఎటుపోయారో అర్థం కాదు. చెన్నూరుకు సంబంధించినటువంటి చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు కానీ కోటిపల్లి కానీ చెన్నూరు మండలం కానీ భీమారం కానీ జైపూర్ కానీ మందమరి కానీ ఎకరం ఉన్నటువంటి రైతులకు సగానికి మందికి కూడా ఇంకా 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందలేదు. వందల సంఖ్యలో రైతన్నలు ఉరిపోసుకుంటుంటే ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చని ఈ కాంగ్రెస్ నాయకులకు అన్నదాతలంటే ఏం గౌరవం ఉంటుంది? అందుకే సందు దొరికినప్పుడల్లా మోసం చేస్తూ బతికేస్తున్నారు. రైతు భరోసా అని ఊరించి ఆఖరుకు ఉసురు తీస్తున్నారు. ఆల్రెడీ 2 సార్లు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టి అన్నదాతకు తీరని నష్టం చేశారు. దేశ గణతంత్ర దినోత్సవం నాడు ఘనమైన మాటలు చెప్పి మళ్లీ సున్నం పెట్టారు. డౌటే లేదు, ఇది రైతు భరోసాకు పూర్తిగా ఎగనామం పెట్టే వ్యూహ రచనే.